ఇరాన్ పై గగనతల దాడులు మాత్రమే కాదు భూతల దాడులు చేస్తాం, గ్రౌండ్ ఫోర్సెస్ ని పంపిస్తామని ట్రంప్ గత కొద్ది రోజులుగా చెప్తూ ఉన్నారు కదా సార్. ఇరాన్ విషయంలో ఈ గ్రౌండ్ వార్ చేయడానికి ట్రంప్ కున్న అడ్డంకులు ఏంటి సార్? అంటే మొదటి అడ్డంకి ఏంటంటే వాస్తవంగా రెజీమ్ వీక్ అయితే గ్రౌండ్ ఆపరేషన్ ఈజీ అవుతుంది. రెజీమ్ వీక్ చేసేందుకు గ్రౌండ్ ఆపరేషన్ చేయడం ఒక పద్ధతి అయితే, రెజీమ్ వీక్ అయితే గ్రౌండ్ ఆపరేషన్ ఈజీ అవుతుంది. అంటే రాజా చనిపోతే రాజ్యాన్ని ఆక్రమించుకోవడం సులభం కదా. సో కానీ రెజీమ్ వీక్ కాలేదు, డిగ్రేడ్ అయింది. దిస్ ఇస్ నాట్ మై అసెస్మెంట్. తులసి గవాడ్, యుఎస్ డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్, అమెరికన్ సెనేట్ కి ఇచ్చిన రిపోర్ట్ లోనే చెప్పింది రెజీమ్ డిస్మాంటిల్ కాలేదు, డిగ్రేడ్ అయింది. అంటే ట్రంప్ చెప్తున్నట్లు అంత అయిపోయింది అనేది రాంగ్ అని అమెరికన్ డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అధికారికంగా అమెరికన్ సెనేట్ కి ఇచ్చాడు. ఎందుకంటే ట్రంప్ ఏదన్నా నోటికొచ్చినట్టు మాట్లాడచ్చు, కానీ అమెరికా ఈజ్ ఎ గ్రేట్ డెమోక్రసీ. అక్కడ ఒక బలమైన డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అమెరికన్ పార్లమెంట్ కు ప్రభుత్వం జవాబుదారీ. అందుకే అమెరికన్ డైరెక్టర్ ఇంటెలిజెన్స్ స్పష్టంగా చెప్పారు ఈ రెజీమ్ ఇంకా కూలిపోలేదు, డిగ్రేడ్ అని. అందువల్ల రేపు గ్రౌండ్ ఫోర్సెస్ ఎంటర్ అయితే మామూలుగా ఉండదు, రెసిస్టెన్స్ కదా. ఇరాన్ ప్రతిఘటన ఏ స్థాయిలో ఉంటుందో తెలియదు, అది మొదటి అడ్డంకి. రెండవ అడ్డంకి ఏంటంటే అమెరికాలో పబ్లిక్ ఒపీనియన్ ఏ స్థాయిలో ఉంటుంది అని. ఇప్పటికే అమెరికాలో పెట్రోల్, అక్కడ గ్యాసోలిన్ అంటారు, పెట్రోల్ ప్రైసెస్ భారీగా పెరిగాయి. ఎంత పెరిగాయంటే నియర్లీ మీకు 50% దాకా పెరిగింది అమెరికాలో. డిఫరెంట్ అంతకుముందు ఒక మావాడు చెప్తున్నాడు, నేను కార్ కంప్లీట్ గా ఫిల్ చేస్తే, ట్యాంక్ ఫిల్ చేస్తే $3 ఒక లోపలే ఖర్చు అయ్యేది, ఇప్పుడు $4 దాకా ఖర్చు అవుతుంది. కొన్ని చోట్ల $5 దాకా కూడా పోతుంది. అమెరికాలో ట్యాక్సెస్ ఒక్కొక్క చోట ఒక రకంగా ఉంటుంది. ఎవరేజ్ కూడా అరౌండ్ $3.84 ఉంది, భారీగా పెరుగుతుంది. సో ఆల్రెడీ నిన్న అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ హెచ్చరించింది ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఎకనామిక్ అన్సర్టనిటీస్ ఫర్ అమెరికా పెరుగుతున్నాయని చెప్పి. అంటే ఈ వార్ అమెరికన్ ఎకానమీ పైన ప్రభావం చూపడం మొదలుపెట్టింది. వాస్తవంగా అమెరికా ఇస్ ఎ నెట్ ఎనర్జీ కంట్రీ, అంటే తన అవసరాలకు తగినంతగా ఉత్పత్తి చేసే దేశం. అయినా కూడా ప్రైసెస్ పెరుగుతున్నాయి. ఎందుకంటే అమెరికాలో మన ఇండియా లాగానే ప్రైసెస్ ఇంటర్నేషనల్ ప్రైస్ పారిటీ అంటారు, అంటే అంతర్జాతీయ మార్కెట్కి అనుగుణంగా ధరలు నిర్ణయిస్తారు కనుక పెరుగుతున్నాయి. సో అమెరికన్ లో వ్యతిరేకత పెరిగింది. ఇప్పుడు 80% ఆఫ్ అమెరికన్స్ లేటెస్ట్ పోల్ ప్రకారము ఈ వార్ వల్ల ఎనర్జీ ప్రైసెస్ పెరిగాయని ఫీల్ అయ్యారు. అందులో 60% ఇరాన్ వల్ల పెరిగినాయని, ట్రంప్ విధానాల వల్ల పెరిగినాయి అన్నారు. మీకు లేటెస్ట్ గా రిపబ్లికన్ ఓటర్స్ లో కూడా 38% మీకు ట్రంప్ చర్యల్ని, ట్రంప్ వార్ను వ్యతిరేకిస్తుంటే 27% మాత్రమే సమర్థించారు. మిగతా వాళ్ళు ఇంకా స్పష్టమైన అభిప్రాయం రాలేదు. 38% వ్యతిరేకిస్తే విత్ ఇన్ రిపబ్లికన్ ఓటర్స్ నేను చెప్పేది 27% మాత్రమే సపోర్ట్ చేశారు. అంటే సొంత పార్టీలో కూడా ట్రంప్ మద్దతును కోల్పోతున్నాడు, సొంత సపోర్ట్ బేస్ లో కూడా. మీకు ఓవరాల్ గా లేటెస్ట్ పోల్ ప్రకారం 60% ఆఫ్ అమెరికన్స్ ఈ వార్ను వ్యతిరేకిస్తే 12% సమర్థించారు. ఈ మిగతా వారు నో ఒపీనియన్. అంటే 60% వ్యతిరేకిస్తే 12% సమర్థించారు. సో ట్రంప్ రేపు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి, మరి మామూలుగా ఉండదు ఇంపాక్ట్. అందుకే మీరు గమనించండి, ట్రంప్ నెక్స్ట్ ఎలక్షన్ లో పోటీ చేయడం కనుక ఇష్టమైనట్టు చేస్తాడు. జేడీ వ్యాన్స్ ఒక్క మాట మాట్లాడతలేడు ఇందులో. మీరు నిన్న కూడా చూడండి, ఎనర్జీ ప్రైసెస్ పెరిగినాయి, అవి తాత్కాలికమే అని చెప్తున్నాడు తప్ప వార్ పైన జేడీ వ్యాన్స్ ఇప్పటివరకు ఒక్క కామెంట్ చేయలేదు. మీరు ఎక్కడ ఆయన వాయిస్ లేదు, ట్వీట్ లేవు. ఇంకా ట్రంప్ ఏం చెప్తున్నాడంటే నాకు జేడీ వ్యాన్స్ కు డిఫరెన్సెస్ కూడా ఉన్నాయని కూడా ఒప్పుకున్నాడు. కారణం ఏంటంటే జేడీ వ్యాన్స్ నెక్స్ట్ టైం ప్రెసిడెంట్ గా పోటీ చేయాలనుకుంటున్నాడు. అందుకే ట్రంప్ నిర్ణయాలతో తనకు సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నాడు. మీకు ఎక్కడ ఇన్వాల్వ్ అవుతలేడు మీకు జేడీ వ్యాన్స్. సో అందువల్ల మీకు క్లియర్ గా అర్థమవుతుంది ట్రంప్ ఇన్సైడ్ అమెరికానే తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడు. మామూలు యాంటీ వార్ పబ్లిక్ ఒపీనియన్ కాదు. అందుకే మీకు అమెరికన్ మీడియా మీద కూడా విరుచుకుపడుతున్నాడు. మిత్ర దేశాలైన నాటో అలయన్స్ పైన విరుచుకుపడుతున్నాడు. అమెరికన్ డిఫెన్స్ మినిస్టర్ అసలు మా అమెరికన్ మీడియాలోనే ఒక సెక్షన్ దేశద్రోహానికి పాల్పడుతుంది అని కామెంట్ చేశాడు. ట్రీజన్ అన్న పదం వాడాడు. అంటే ట్రంప్ వార్ను సమర్థించలేదు గనక ఇది ట్రీజన్ అని వాడాడు. సో అందువల్ల అమెరికాలో పెరుగుతున్న పబ్లిక్ ఒపీనియన్ అనేది రెండవ కారణం.
మూడవది ఏంటంటే మీకు అమెరికన్ మాగా సపోర్ట్ బేస్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ సపోర్ట్ బేస్ లో స్పష్టమైన చీలిక కనబడుతోంది. మీకు కార్ల్ టక్కర్సన్ లాంటి వాళ్ళు చాలా మంది మీకు అమెరికన్ మాగా లాబీ మొత్తం వ్యతిరేకిస్తుంది. ఇంతకుముందు చెప్పినట్లు జేడీ వ్యాన్సే ఓన్ చేసుకుంటలేడు, ట్రంప్ వార్ను ఆయన వైస్ ప్రెసిడెంట్ ఓన్ చేసుకుంటలేడు. మీకు డైరెక్ట్ ఇంటెలిజెన్స్ తులసి గవాడ్ అమెరికన్ పార్లమెంట్ కి ఇచ్చిన రిపోర్ట్ లో ఇరాన్ ఇమ్మినెంట్ థ్రెట్ కాదు అని పేర్కొన్నది. ఇరాన్ అమెరికాకు ప్రమాదముగా కాదు అని పేర్కొన్నది. రిటర్న్ రిపోర్ట్ లో పేజ్ 6 ఐ థింక్ మీకు థ్రెట్ కాదు అన్నది, కానీ ఓరల్ రిపోర్ట్ లో దాన్ని అవాయిడ్ చేసింది. అవాయిడ్ చేస్తే ఒక మెంబర్ అడిగాడు కూడా, మరి నువ్వు రిటర్న్ రిపోర్ట్ లో రాస్తున్నావు, ఓరల్ రిపోర్ట్ ఏం చెప్పాలంటే సమయం లేక కొన్ని పేరాలు స్కిప్ చేసినా అన్నారు. అంటే ట్రంప్ కోపం వస్తుందని స్కిప్ చేసావా అని కూడా అడిగారు వాళ్ళు. సో మీకు జో కెంట్ అమెరికన్ కౌంటర్ టెర్రరిజం హెడ్, ఆయన స్పష్టంగా చెప్పాడు, ఇది ఇరాన్ మాకు అమెరికాకు థ్రెట్టే కాదు, ఇమ్మినెంట్ థ్రెట్టే కాదు, ఇది ఇజ్రాయెల్ ఒత్తిడి మేరకు ట్రంప్ జరుపుతున్న యుద్ధం అని తాను ఈ వార్తో డిసోసియేట్ చేస్తా అని చెప్పి ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. అంటే మీరు చూడండి, జో కెంట్ రిజైన్ చేశాడు, కౌంటర్ టెర్రరిజం హెడ్. మీకు జేడీ వ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్ తాను దూరంగా ఉంటున్నాడు, అసోసియేట్ అవుతలేడు, ఇన్సులేట్ చేసుకుంటున్నాడు, ట్రంప్ తో ఎక్కడ కలుస్తలేడు. తులసి గవాడ్ అసలు ఇరాన్ ప్రమాదమే కాదు మాకు అని చెప్తున్నారు. అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లోనే ఎంత గందరగోళం ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే ట్రంప్ మాగా లాబీయే కంప్లీట్ గా డివైడ్ అయిపోయింది వార్. రేపు గ్రౌండ్ ఆపరేషన్స్ మొదలు పెడితే ఈ డివిజన్ ఇంకా పెరుగుతుంది, ఈ పబ్లిక్ ఒపీనియన్ వ్యతిరేకత ఇంకా పెరుగుతుంది, అమెరికన్ ఎకానమీ క్రైసిస్ ఇంకా పెరుగుతుంది. నాలుగవది, అమెరికన్ ఎయిర్ ఫోర్స్ తో దాడులు చేస్తే అమెరికాకున్న మిలిటరీ టెక్నాలజికల్ సుప్రమసీ ద్వారా అమెరికా సోల్జర్ ఒక్కరు చావకుండా ఎంతైనా ధ్వంసం చేయొచ్చు. కానీ ఇప్పటికే అమెరికాకు 12 సోల్జర్స్ చనిపోయారు. అమెరికన్ హిస్టరీ ఫ్రమ్ వియత్నాం నుంచి ఇరాక్ వరకు అమెరికా సమాజం ఈజ్ వెరీ సెన్సిటివ్ వెన్ ఇట్ సీస్ అమెరికన్ సోల్జర్స్ డెడ్ బాడీస్. అమెరికా సైనికుల శవపేటికలు అమెరికా తీరం దాటితే సమాజం యొక్క అభిప్రాయమే మారిపోతుంది. ఇది గత చరిత్ర అంతా చెప్తుంది. అందువల్ల రౌండ్ ఆపరేషన్ మొదలు పెడితే డెఫినెట్ గా ఎక్కువ మంది అమెరికా సైనికులు చనిపోవడం గ్యారంటీ. ఈ వార్ ప్రారంభంలోనే ట్రంప్ ఓపెన్ గా చెప్పాడు, జరుగుతుందని కూడా చెప్పాడు. అమెరికన్ల ప్రాణాలకు కూడా పోయే అవకాశం ఉంటుంది ఏ వార్లోనైనా, దానికి సిద్ధపడాలి త్యాగాలకు అని చెప్పాడు. సో అందువల్ల ఆ గ్రౌండ్ ఆపరేషన్ లో ఎక్కువ మంది అమెరికన్ సైనికులు కనుక చనిపోతే దాని ఇంప్లికేషన్ చాలా సీరియస్ గా ఉంటుంది. నాలుగోది, అమెరికా మిత్ర దేశాలు కూడా అంగీకరించలేదు. మీకు ఆల్రెడీ నాటోలో డివిజన్ మళ్ళీ కాస్త స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ వరకు సహకరిస్తామన్నారు, కానీ గ్రౌండ్ ఆపరేషన్స్ కు నాటో సహకరించే ప్రసక్తి లేదు. మీకు ఇరాక్ లిబియాలోనైనా నాటో సహకరించింది, ఆఫ్ఘనిస్తాన్ లో నాటో కలిసి వచ్చింది యూరోపియన్ మెంబర్. కానీ ఈ గ్రౌండ్ ఆపరేషన్స్ కు ఇప్పటి వరకు నాటో అలైస్ భవిష్యత్తులో ట్రంప్ ప్రెషర్ తో ఏం చేస్తారో చెప్పలేం, కానీ ఇప్పటి వరకు మాత్రం వాళ్ళు కలవసిపోవడానికి సిద్ధంగా లేదు. ఇప్పుడు ఉదాహరణకి మీకు జపనీస్ ప్రైమ్ మినిస్టర్ వైట్ హౌస్ లో ఉంది. జపనీస్ ప్రైమ్ మినిస్టర్ ట్రంప్ కోరాడు, మీకు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ లో కలిసి రండి. క్లియర్ గా చెప్పాలి, ప్రైమ్ మినిస్టర్ ఏమన్నది, మా రాజ్యాంగం ఒప్పుకోద్దు అని చెప్పింది. జపనీస్ రాజ్యాంగం ప్రకారం ఫారెన్ వార్స్ జపాన్ పాల్గొనదు. సో అందువల్ల మిత్ర దేశాలలోనే మీకు అంటే గ్రేట్ అమెరికన్ అలియన్స్, అమెరికన్ కన్సెన్సస్ కు ఇవాళ తుట్లు పడ్డాయి ఈ వార్ వల్ల. సో ట్రంప్ ఈజ్ అనేబుల్ టు గెట్ సపోర్ట్ ఫ్రమ్ విత్ ఇన్ హిజ్ మాగా బేస్. తన ప్రజల మద్దతు లేదు, తన అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న అందరి మద్దతు లేదు, తన మాగా సపోర్ట్ బేస్ లో మద్దతు లేదు, తన గ్లోబల్ అలయన్స్ లో మద్దతు లేదు. మరి గ్రౌండ్ వార్ పడితే రిస్క్ ఏంటి? అసలు గ్రౌండ్ వార్ చేస్తే ఏం చేస్తారు? నేను న్యూక్లియర్ మెటీరియల్ అమెరికా ఇరాన్ లో ఉన్న యురేనియం ను స్వాధీనం చేసుకోవటానికి గ్రౌండ్ ట్రూప్స్ వెళితే తీవ్రమైన రేడియో యాక్టివ్ లీకేజ్ కావచ్చు, న్యూక్లియర్ యాక్సిడెంట్లకు దారి తీయవచ్చు, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. మీకు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ లోకి అమెరికన్ బలగాలు వెళ్తే ఇరాన్ చాలా సులభంగా తక్కువ ఖర్చుతో దాడులు చేయవచ్చు. అందువల్ల వెరీ వెరీ రిస్కీగా ఉంది కనుకనే ట్రంప్ ఇది అవాయిడింగ్ ఇప్పటి వరకు. మరి ఇక ట్రంప్ ఇంకో మార్గమే ఉన్నది. నెక్స్ట్ ఎన్ని బాంబులు వేసినా ఇరాన్ లో ఉన్న రెజిమ్ పోవడం లేదు, ఇరాన్ న్యూక్లియర్ థ్రెట్ పోవడం లేదు.
ఇరాన్ మిసైల్ ఛాలెంజ్ పోవడం లేదు, ట్రంప్ కున్న 3 లక్ష్యాలు ఏది సాధ్యం కావడం లేదు, 20 రోజుల వార్ తర్వాత కూడా సాధ్యం కావడం లేదు. ఏం చేయాలి? ఇక గ్రౌండ్ ఆపరేషన్ కన్నా వెళ్ళాలి, లేదా గెలిచినామని డిక్లేర్ చేసుకొని వెనక్కి పోవాలి. ఇప్పుడు అందుకే గ్రౌండ్ ఆపరేషన్ గురించి ఆలోచిస్తున్నారని అంటున్నారు.